16. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుంచి 16 వరకు ఉంటుంది. I will start the verse 14. Kindly respond to verse 15. నేను 14వ వచనం చదువుతాము, మనం మార్చి చూద్దాం. You are the light of the world. A city that is set on the hill cannot be hid. మనుష్యులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట్లో నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టింది. Let your light so shine before men that they may see your good works and glorify your Father which is in heaven. We will pray. ప్రార్థన చేస్తున్నాం. పరలోక మందున మా తండ్రి, మా ప్రభా, మా రక్షణ దేవ, మహోన్నతుడా, ఇంతవరకు మీ సన్నిధితోడుగా ఉంచి ప్రభావ మేము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి చేసే సహాయం పెట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఇప్పుడు మీ యొక్క లేఖన భావం మేము చూడబోచున్నగా ప్రభావ సహాయం దయచేయండి ప్రభావ. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడవలసిన వేడుకొచ్చున్నాం తండ్రి. అవును ప్రభావ, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము కాబట్టి మీ మాట మాకు ఎంతో అవసరమై ఉంటుంది కాబట్టి ప్రభావ మీకు ఆ జీవవాక్యాలు మాకు విరిచి మాకు అందించవలసిన వేడుకొచ్చున్నాము ప్రభావ. వాక్యం ఇచ్చున్న మీ దాసుని మీరు మీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి ప్రభావ మీరు నాతోనూ మాతోనూ మాట్లాడాల్సింది వేడుకుంటూ చేసిన ప్రతి మేలుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువును రక్షణ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Actually, most of us from our fellowship background, so we know in India, back to India, we have 3 messages. చాలామంది మా యొక్క సంఘానికి చెందిన వారికి తెలుసు, ఇండియాలో ప్రతి ఆదివారం కూడా మాకు 3 వర్తమానాలు ఉంటాయి. Worship message, table message and main message. ఆరాధన వర్తమానము, బల వర్తమానము, తర్వాత ముఖ్య వర్తమానము. But because we want to keep the time and also translation, we are having here only 2 message. కానీ ఇక్కడ సమయాన్ని బట్టి అది కూడా మరి తర్జుమా బట్టి కూడా మనం ఇక్కడ 2 మెసేజ్లకే టైం ఉంటుంది. The table message combined together with the main message. బల వర్తమానం, ముఖ్య వర్తమానం కలిపి మనం ఇక్కడ పాటిస్తున్నాం. The table message is before taking part the bread and cup, we are exhorted to examine, do the self-examination and take part the bread and cup or the man. బల వర్తమానంలో మనం దేని యొక్క ప్రభు బల్లాల ద్రాక్షరసంలో పాల్గొనక ముందు మనం పరీక్షించుకోవడానికి ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడతాం. Then the table message, main message is the message how we have to live, every Christian, those who are especially saved in this world, as a light. తర్వాత ముఖ్య వర్తమానంలో రక్షణ పొందిన ప్రతి ఒక్కరు క్రైస్తవులు ఏ విధంగా ఈ లోకంలో ఒక దీపం వలె జీవించాలని అందరూ హెచ్చరింపబడుతూ ఉంటాం. Truly, if we are living according to the word of God, we can be a very bright shining light. నిజంగా మనం దేని యొక్క వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే మనం గొప్ప వెలుగిచ్చే దీపం వలె ఉంటాం. But most of us, all of us in Christian life, time to time we may fail. కానీ క్రైస్తవ జీవితంలో దాదాపు అందరం కూడా పదే మనము పడిపోయేవారుగా ఉంటున్నాం. God is merciful. దేవుడు కరుణగలిగిన దేవుడు. He again and again he forgiving us. పదే మనం క్షమిస్తూ వస్తున్నాడు. And helping to reconcile with him. అంత సరి చేసుకోవడానికి మనకు సహాయం చేస్తూ ఉన్నారు. And helping to walk in the Christian life. తర్వాత క్రైస్తవ జీవితం నడవడానికి మనకు సహాయం చేస్తూ ఉన్నారు. The examination, secondly, the testimony is very important. రెండోదిగా మన సాక్ష్యం అనేది ఎంత ప్రాముఖ్యమైనది. The testimony, not only we have to live righteously, and we have to live together with our fellow brother joyfully, peacefully, and also together. సాక్ష్యం అనగా మనము నీతియుక్తంగా జీవించడం మాత్రమే కాదు, కానీ మన తోటి సహోదరులతోటి సంఘ సభ్యులతో కూడా మనం సంతోషంగాను సమాధానంగాను నీతిమంతంగాను జీవించవలసి ఉన్నది. Not only our fellow brethren and also unsaved people. మన తోటి సహోదరులు మాత్రమే కాదు, రక్షణ పొందిన వారితో కూడా మనము ఐక్యం కలిగి సమాధానం కలిగి జీవించవలసి ఉంది. When they see the unbelievers, when they see our life, how is different from others, unsaved people, then they will try to understand more about our life
and how we can able to lead this kind of such kind of life. ఈ రక్షణ పొందిన వారు మన యొక్క జీవిత శైలిని మనం వారితో మనకున్న వ్యత్యాసాన్ని వారు గమనించినప్పుడు వారు వీరు ఎట్లా ఈ విధంగా జీవిస్తున్నారో దాని గురించి వాళ్ళు గ్రహించడానికి ప్రయత్నించి ఆ విధంగా జీవించాలని వారు కోరుకుంటూ ఉంటారు. Then they glorify the Lord. అప్పుడు వారు దేవుని మహిమపరిచేవారుగా ఉంటారు. You know who is a person he lived, the other people seen their life and they glorify God. Anybody you know? చూడండి, ఇతరుల జీవితాలను చూసి దేవుని మహిమపరిచిన వారు ఎవరైనా, దేవుని యొక్క వాక్యం ఆ విధంగా దేవుని మహిమపరిచిన వారు ఎవరైనా ఉన్నారు చెప్పండి. పౌలు, ఇంకా ఎవరైనా ఉన్నారు? What in my mind still not come. నా మైండ్ ఉంది. దావీదు, Daniel, one of the testimonies Daniel. ఇంకొక సాక్ష్యం దానియేలు. You know what the king say? No one can raise their head unless Daniel is telling instruction to you. అక్కడ రాజు అని చెప్పాడంటే దానియేలు చెప్పేంత కూడా ఎవరు కూడా వాళ్ళ చెయ్యి ఎత్తకూడదని దేవుడు రాజు ఆ విధంగా ఆజ్ఞాపించాడు. God of Daniel is a true God, God of all gods. దానియేలు దేవుడే నిజమైన దేవుడు, ఆయన అందరి అన్ని దేవుల కంటే మించిన దేవుడని maybe everyone please read Daniel chapter 2. ఎవరైనా దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చదవండి. 2:47 if I am not mistaken. 47వ వచనం. The king answered Daniel and said, "Truly your God is the God of gods, the Lord of kings, and the revealer of secrets, since you could reveal his secrets." మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మంలో బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చినది. Later we can see through the testimony other kings, the kings also they are telling the same truth. తర్వాత అదే సత్యాన్ని అనేక మంది రాజులు కూడా చెప్పినట్టు మనం చూస్తూ ఉన్నాము. I think chapter 3, chapter 6 maybe. 6వ అధ్యాయంలో 25, 6, 25, 26. 6:26, 27. Then King Darius wrote to all peoples, nations, and languages that dwell in all the earth, peace be multiplied to you. I make a decree that in every dominion of my kingdom, men must tremble and fear before the God of Daniel, for he is the living God and steadfast forever. His kingdom is the one which shall not be destroyed, and his dominion shall endure to the end. So see how the way Daniel lived. Then the king come to know the God, and he make a decree. Only the God of Daniel is the God of all God. చూడండి, ఇక్కడ దానియేలు ఏ విధంగా జీవించినాడు, తద్వారా రాజు అక్కడ దాని యొక్క రాజు దేవుడే దేవుడు, ఇంకే దేవుడు లేడని చెప్పి అక్కడ ఒక శాసనాన్ని ఇచ్చినట్టు చూస్తున్నాం. Those who do not have the chance to preach, still through your testimony you can bring glory to God. ఎవరైతే ఇక్కడ ప్రసంగం చేయడానికి అవకాశం రాని వారు మన యొక్క సాక్ష్యాల ద్వారా మన దేవుని మహిమపరచవచ్చును. The importance is not preaching. ఇక్కడ ప్రసంగానికి ప్రాముఖ్యత అనేది లేదు. Jesus himself told those days when he will say, "Lord, I do many miracles, I did so many things, this, but Jesus will answer one answer, I do not know you." యేసు ప్రభువు వారు స్వయంగా చెప్పారు, ప్రభువా నీ నామం పేరిట అద్భుతాలు చేశాము, చాలా విషయాలు అనేక విషయాలు చేసామని చెప్తారు, కానీ మీరెవరో మాకు తెలియదని దేవుడు ఒక మాట చెప్పారు. Because we did not live according to his expectation. ఎందుకంటే ఆయన కోరుకున్న విధంగా మనం జీవించలేదు కాబట్టి. Because we did not live what he wants. ఆయన ఏ విధంగా జీవించాలనుకుంటున్నాడో ఆ విధంగా మనం జీవించలేదు కాబట్టి. So this table message we combine always. One is examine ourselves. Secondly, the message is encouraging you and me to live a meaningful life for our Lord. కాబట్టి బల్లవర్తమానంలో మనం బల్లంలో పాల్గొనక ముందు మనం పరిశీలించుకోవడానికి హెచ్చరికలు ఇవ్వబడతాయి. అదేవిధంగా ఏ విధంగా ఈ లోకంలో నీవు నేను జీవించాలో అవి కూడా హెచ్చరికలు ఇవ్వబడుతుంది. We are exhorted to take part with worthy manner after we examine ourselves.
కాబట్టి మనని మనం పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బలలో పాల్గొనడానికి మనకు We are very familiar the chapter 1 Corinthians chapter 11 from verse 21 23 to 31. కాబట్టి 1 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21 నుంచి 31 వరకు అది మనకంతా కూడా తెలుసును. Kindly anyone please read John chapter 8 verse 12. ఎవరైనా యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనము చదవండి. Then spake Jesus again unto them, saying, I am the light of the world. He that followeth me shall not walk in darkness, but shall have the light of life. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండినని వారితో చెప్పాను. We read in Matthew chapter is also emphasizing we are the light of the world, and Jesus again here emphasizing we are the light of the world. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చదివే విధంగా అక్కడ యేసు మనమే వెలుగు అని సెలవిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం కూడా మనమే లోకానికి వెలుగు అని ఇక్కడ మరి ఆయన తెలియజేస్తూ ఉన్నారు. So we have to examine whether we are worthy to take part this bread and cup, and are we our life is according to this word of God. కాబట్టి మనము ఈ బలలో పాల్గొనడానికి మనం యోగ్యులుగా ఉన్నామా లేదా మనం పరీక్షించుకోవాలి. అదేవిధంగా మనము లోకానికి వెలుగుగా ఉన్నామా లేదా కూడా మనం పరీక్షించుకోవాలి. No doubt, no one of us completely can say I am following or I am fulfilling the Sermon on the Mount. మనం సంపూర్ణంగా ఆ కొండ మీద ప్రసంగంలాగా జీవిస్తున్నామని మళ్ళీ ఎవరు కూడా చెప్పలేము. Every one of us we fail some area. మనం అందరం కూడా దాదాపు ఏదో ఒక విషయంలో మనం తప్పిపోయే వారిగా ఉంటున్నాము. That's why the word of God is not condemning us and encouraging us to examine and find out where we are failing and how we can go to the next level, higher stage in our Christian life. అందుకని దేవుని యొక్క వాక్యం మనల్ని ఖండించి మనం తృణీకరించలేదు, కానీ మనం పరీక్షించుకొని మనం సరి చేసుకొని ఇంకో మెట్టుకు ఎదగాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనం హెచ్చరిస్తుంది. Actually, when we examine ourselves means how we are going to examine ourselves. మనని మనం పరీక్షించుకుంటున్నాము అంటే మనం ఏ విధంగా మనం పరీక్షించుకుంటున్నాం. I hope some of you already submitted your appraisal for this year. నేను అనుకుంటాను మీలో చాలా మంది కూడా ఈ సంవత్సరాంతంలో మీకు అప్రైజల్ సబ్మిట్ చేసి ఉంటారని. Or maybe if you are in the manager position, the people are under working you, they may also submit it to you. మీరు కనుక మేనేజర్ పొజిషన్లో ఉన్నట్టయితే మీ కింద పనిచేసే వాళ్ళు మీకు వారి యొక్క అప్రైజల్స్ మీకు ఇచ్చి ఉంటారు. In our school, we have two major sections. మా యొక్క స్కూల్లో 2 ముఖ్యమైన సెక్షన్స్ ఉన్నాయి. One section, how I am competent to carry out my work. మొదటి భాగంలో నా యొక్క ఉద్యోగాన్ని నేను ఏ విధంగా నిర్వర్తించగలను, దానికున్న నా యొక్క యోగ్యతలను బట్టి దాని మీద ఉన్నాయి. And second portion, how I am delivering, though I am having a competence, but I no need to deliver. No, I have competence, I no need to deliver. I can also do that. మొదటి భాగంలో మనం ఏమైనా అర్హతలు నేను కలిగి ఉన్నానో అది ఉంటుంది. రెండవ భాగంలో ఏంటంటే ఆ అర్హతలను బట్టి ఏ విధంగా నా ఉద్యోగాల్లో ఏ విధంగా నిర్వహిస్తున్నానో అది కూడా ఉంటుంది. So two sections, how much I am competent to carry out my work. కాబట్టి 2 భాగాలు. మొదటి భాగంలో నా యొక్క అర్హతలు, నా యొక్క యోగ్యతలు, how I am fulfilling my work. ఏ విధంగా నా పనిని నా బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. Working together with my fellow colleagues. నా సహ ఉద్యోగస్తులతో ఏ విధంగా పనిచేస్తున్నాను. Working with my superiors. అంతకన్నా నా పై వారితో ఏ విధంగా పనిచేస్తున్నాను. Working other same level colleagues. నాతో పాటు సహంగా పనిచేసే వారితో ఏ విధంగా పనిచేస్తున్నాను. I have to do my own marking test. కాబట్టి దానికి నేనే మార్కులు వేసుకోవాలా. I shared with you before, but still I want to emphasize one more time. ఇదివరకు ఒకసారి మీతో పంచుకున్నాను, మరొకసారి మీ విధంగా పంచుకోవాలని కోరుకుంటున్నాను. Some of you may heard. కొంతమంది వినే ఉంటారు. So I have to put my marking first. కాబట్టి ముందుగా నేను నా యొక్క మార్కులు నేను వేసుకోవాలా. After I put my mark, I have to submit to my principal. కాబట్టి నేను మార్కులు వేసుకుని అది నా ప్రిన్సిపల్కి నేను సబ్మిట్ చేయాలి. And she will fix a date. తర్వాత ఒక అపాయింట్మెంట్ ఇస్తుంది. She will also discuss with me one by one. తర్వాత వాటన్నింటినీ ఒకటి దాని మీద ఒకటి నాతో మాట్లాడుతుంది. This time I put all the area, that's 1 to 5 is the score.
అక్కడ 1 నుంచి 5 వరకు ఆ స్కోర్ ఉంటుంది. 1 is a poor, 1 అంటే చాలా బాగలేదని, 5 is the maximum. 5 ఇంకా ఎక్కువ లెవెల్. So I put all 4. నేను అన్నిట్లో కూడా 4 నంబర్ పెట్టాను. Everything there is a definition. If I choose 4, why? If I choose 3, why? If I choose 2, why? All like that. కాబట్టి అక్కడ ప్రతి దాని కూడా నేను అక్కడ మార్క్ చేసినప్పుడు ఎందుకు ఆ విధంగా మార్క్ చేసినా కూడా రాయవలసి ఉంది. Take note, I never choose 5. గుర్తుంచుకోండి, ఎప్పుడు 5 తీసుకోలేదు. Only 1 I choose 2. 2 మాత్రమే తీసుకున్నాను. Anybody can guess what I choose 2? English. Brother, very closely following English, reading, writing, everything. There is a column I have to tick. This time I choose 3. Sorry, I choose 3. ఇంగ్లీష్ దాని మట్టుకు నేను 3 మీద మార్క్ చేశాను. You don't know why I choose 3. Last year I went to India. I took a English course. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను ఇండియాకి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ కోర్స్ తీసుకున్నాను. Until last year I choose only 2. లాస్ట్ ఇయర్ వరకు కూడా ఇప్పుడు నేను 2 మీద మార్క్ చేసేవాడిని. But last year I went to some tuition in India, at least minimum every day 3-4 hours. I went to 3 hours, 120 hours. ఇండియాకి వెళ్ళినప్పుడు నేను ప్రతి దినము 3-4 గంటలు, ఆ విధంగా 120 గంటల వరకు ట్యూషన్కి వెళ్ళాను. Then after that come back to in Singapore, also I gone for the almost similar course. This time 90 hours. తర్వాత సింగపూర్కి వచ్చిన తర్వాత కూడా అదే విధమైన కోర్సును ఇక్కడ కూడా నేను వెళ్ళాను. So I was confident little bit because I just know what is grammar, everything. So at this time I choose 3. కాబట్టి ఈసారి నేను కొంచెం కాన్ఫిడెంట్గా 3 మీద మార్క్ చేశాను. But my principal, they are nowadays very clever. I can say, though the principals, they are very well trained and structured before they appoint as principal. ఈ ప్రిన్సిపల్స్ వారు ఎంతో బాగా ట్రైనింగ్ తరబీదు పొంది వారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, డిసిప్లిన్ గా ఉంటారు. They are very disciplined. They are hard working also. వారు కష్టపడి పనిచేసేవారు, ఎంతో క్రమశిక్షణ కలిగిన వారు. So when she talked to me, she 4, she never tell me anything. ఆమె 4 మార్క్ చేసినప్పుడు వాటి మీద ఏమి వ్యాఖ్యానించలేదు. The 3 I choose, she say, John, this one I don't agree. 3 మీద మార్క్ చేసినప్పుడు అవన్నీ జాన్ నేను దీన్ని అంగీకరించినాను. Then she say, I don't agree with you. This is 3 you choose. The 3 means almost I have the competency to deliver my work. 3 మీద మార్క్ దాని అర్థం ఏంటంటే నా అంతర్గా నేను నా పని నేను చేయగలను. So then she was a bit confused. కాబట్టి ఆమె కొంచెం కన్ఫ్యూజ్ అయింది. No time to finalize. ఫైనలైజ్ చేయడానికి టైం లేదు. John, I will think, I will put the mark, then I will email to you. నేను అది మార్క్ చేసి నీకు ఈమెయిల్ ఇస్తానని చెప్పింది. Because the next day I fly to India. ఎందుకంటే ఆ తర్వాత దినం నేను ఇండియాకి వెళ్ళిపోవచ్చు. Before I come here, I receive the mail. My mark is between 3 and 2. ఇప్పుడు మళ్ళీ ఇండియాకి వచ్చాము, నా ఈమెయిల్ వచ్చింది, అది 2కి 3కి మధ్యలో మార్క్ చేయబడింది. So why I am telling, our examination, our about ourselves is different. ఎందుకని ఈ విషయాన్ని మీకు చెప్తున్నా అంటే మన గురించి మనం పరీక్షించుకోవటం అది కొంచెం వేరే వ్యత్యాసంగా ఉంటుంది. We always we think ourselves bit higher. మనం ఎప్పుడు మన గురించి మనం కొంచెం ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటాం. But that may not be true. అది వాస్తవం కాకపోవచ్చు. I just reply to her, I accept your assessment. కాబట్టి ఆమె ఈమెయిల్కి నేను రిప్లై ఇచ్చాను, నేను ఇచ్చిన దానికి అసెస్మెంట్కి నేను అంగీకరిస్తున్నాను. So similarly, every one of us, we have to allow God to search ourselves. అదేవిధంగా దేవుడు కూడా మనల్ని పరిశీలించడానికి మన దేవుడికి అనుమతి ఇవ్వాలి. We know the word. మన దేవుని వాక్యం తెలుసును. What Psalm is say? 36:6. Anybody read, please? కీర్తన 36:6 ఎవరైనా చదవండి. 36:6. Yeah, 36:6. కీర్తన 36:6. Your righteousness is like the great mountains. Your judgments are a great deep. O Lord, you preserve man and beast. నీ నీతి దేవుని పర్వతములతో సమానం. Sorry, 36:9. 9. For with you is the fountain of life. In your light we see light. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూస్తున్నాము. We are exhorted in your light.
God's light, we have to see ourselves. కాబట్టి దేవుని యొక్క వెలుగులో మనం చూసుకోవాలని చెప్పి వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. Not our own perception. మనకు అవగాహన బట్టి కాదు. What Psalm is telling again, Psalm chapter 139, కీర్తనలు 139, 23 to 24. 23, 24. Search me, O God, and know my heart. Try me and know my anxieties, and see if there is any wicked way in me, and lead me in the way everlasting. So this is the word is, because is a psalm is telling, he opened his heart. Lord, search me. He allows to God search his heart. ఇక్కడ కీర్తనకారుడు తన హృదయాన్ని దేవుని తెరిచి ఉంచి, దేవా నా హృదయాన్ని పరిశోధించమని దేవుని కోరుకుంటూ ఉన్నాడు. He more detailed, Lord, tell me any wicked way in my చెప్తున్నాడు, life. నీకు ఆయస్కర మార్గం నాలో ఉన్నదేమో నాకు చూడుము అంటున్నాడు. He is pleading to God, Lord, lead me to the way leading to eternal life. నిత్య మార్గంలో నన్ను నడిపించమని దేవుని బతిమలాడుతూ ఉన్నాడు. So are we having this kind of attitude? కాబట్టి ఇటువంటి వైఖరి మనం కలిగి ఉన్నామా? Our standard is not sufficient. మన ప్రమాణం అది మంచి సరిపోదు. We need the light of God. మనకి దేవుని యొక్క వెలుగు అవసరమై We ఉంటుంది. must allow ourselves to examine in the light of God. కాబట్టి దేవుని యొక్క వెలుగులో దేవుడు పరిశీలించడానికి మన దేవునికి అనుమతి ఇవ్వవలసి ఉంది. And we have to pray, Lord, allow me. We have to allow, Lord, search me any wicked way, any unpleasing way in me. దేవా నీకు ఆయస్కరమైన మార్గం, నీకు ఇష్టం లేని మార్గాలు నాలో ఏమైనా ఉన్నాయో దేవా తెలియచేయమని చెప్పి దేవుని మనం అడగాల్సింది. When it will happen? అది ఎప్పుడు జరుగుతుంది? This all we know very well. Theoretically we are very good. వాక్యం అక్షరాల మనకి ఎన్ని మాటలు ఎంతో బాగా తెలుసు. Because we may read the scripture daily. మనం ప్రతిదిన కూడా దేవుని వాక్యం చదువుతూ ఉంటాము. First we read the whole Bible few times. కొంతమంది దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని 2-3 సార్లు కొన్ని సార్లు బాగానే చదివి ఉంటారు. We may have our family prayer meeting. మన కుటుంబ ప్రార్థన కూడికలు ఉంటాయి. We listen so many messages. అనేక వర్తమానాలు మనం వింటూ ఉంటాము. So we know the principle, God's word clearly. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనేది మనకు చాలా తేటగానే మనకు తెలిసి ఉంటుంది. But I always remember, including myself, in application, apply the word in our life. Many times we fail, utterly fail. కానీ నాతో కూడా మనం ఈ యొక్క వాక్యాన్ని మనం అన్వయించుకోవటానికి మనం చాలాసార్లు మనం ఘోరంగా తప్పిపోయేవారుగా ఉంటున్నాం. That is the reason we did not enjoy our Christian life, and we are not in peace, and we are not in satisfaction, and we don't give to others also all these things. అందుకనే క్రైస్తవ జీవితంలో మనం సంతోషకరంగా ఉండము, మనం సమాధానకరంగా ఉండము, అంతేకాకుండా మన ఇతరులను కూడా క్రీస్తు వైపు మనం తీసుకురాలేము. If we do that, really the Christian life is the best life in this world. ఆ విధంగా కనుక మనం జీవించినట్లయితే క్రైస్తవ జీవితం కంటే ఉత్తమమైన జీవితం ఈ లోకంలో లేదు. Peaceful life. సమాధానకరమైన జీవితం. Whatever happen, లోకంలో ఏం జరిగినా కానీ we will not fear. మాకు భయం అనేది ఉండదు. You know, Napoleon is one of the strongest men in the world. మీకు తెలిసిన నెపోలియన్ ఒక ఎంతో బలవంతమైన రాజు. There are many things అనేక విషయాలు about ఉన్నాయి నెపోలియన్ గురించి. One incident, they all went for war. ఒకసారి వాళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్ళారు. Napoleon having the habit drinking in the night. నెపోలియన్ రాత్రిపూట తాగే అలవాటు ఉంది. With meat. ఆ మాంసంతో తిని తాగేవాడు. One day what happened? ఒక రోజు ఏమైందంటే he is in the war front. ఆయన యుద్ధంలో ముందు వరుసలో ఉన్నాడు. But at the moment there is no war. ఆ సమయంలో యుద్ధం లేనప్పుడు So he is going to enjoy his meat and the drink. ఆ యొక్క మాంసం తింటూ తాగుని ఎంజాయ్ చేసేవాడు. Then when he start eating, అతను ఆ విధంగా తింటూ ఉన్నప్పుడు there are many stories about Napoleon. I don't know whether to chicken or anything, if they cook, after cook, if hot, immediately he will eat. If become cold, he don't eat that. They have to prepare another one. ఆ నెపోలియన్ గురించి చాలా కథలు ఉన్నాయి. ఏంటంటే అతను ఆహారం fresh and hot. అది వేడిగా ఉన్న మాత్రమే పూజిస్తాడు. ఆటుకు లేకపోతే పంపించేసి మళ్ళీ వేరే తీసుకురమ్మంటాడు. He will eat hot with the drink. వేడి ఆహారము ఆ తాగుడు పానీయం. In the war front, he is now
eating the meat and enjoying his drink. ఆ యుద్ధ భూమిలో అతను ఆ యొక్క ఆహారం తింటూ ఆ యొక్క డ్రింక్ని ఎంజాయ్ చేస్తున్నాడు. When he drink, suddenly very great sound. ఆ విధంగా అతను ఆనందిస్తున్నప్పుడు అక్కడ గొప్ప శబ్దం వచ్చింది అనుకోండి. You and I, when we drink, if we hear the sound, what will happen? We shiver, right? You and I will shiver. నువ్వు నేను కూడా అటువంటి గొప్ప శబ్దాలు విన్నప్పుడు అయితే మనం సాధారణంగా భయపడుతాం. Is it natural? Most of us, unless we may be stronger, most of us immediately we shiver. The noise so great. సహజం కదండి. అది యుద్ధ భూమిలో గొప్ప శబ్దం వచ్చినప్పుడు సాధారణంగా నీవు నేనైతే ఆ విధంగా భయపడేవారుగా ఉంటాము. But Napoleon, he did not fear, he did not shake. After slowly all he complete, he drink everything complete, just put the bottle. Then he asked his captain, what the noise? కానీ నెపోలియన్ అయితే అతను ఆ విధంగా భోజనం చేస్తూ త్రాగుతూ ఉన్నప్పుడు ఆ మొత్తం అవన్నీ సంపూర్ణంగా ముగించిన తర్వాత అప్పుడే తన యొక్క సైన్యాధిపతిని అడుగుతాడు ఏంటి ఆ శబ్దం. He did not worry about the enemies. అది గురించి పూర్తయ్యేంత మనకు కూడా ఎప్పుడు కూడా శత్రువు గురించి అతను ఏమాత్రం భయపడేవాడు He కాదు. know how to tackle the enemy. వారిని ఏ విధంగా జయించాలో అతను తెలుసు. He know how to win in the war. ఆ యుద్ధంలో ఏ విధంగా జయించాలనేది అతను తెలిసి ఉంది. So Kabatti. this is a ordinary man, Napoleon. నెపోలియన్ ఒక సామాన్యమైన మనుషుడు. So he can do that. You and I, not necessary to fear. అతనే ఈ విధంగా జీవించినట్లయితే నీవు నేను కూడా అనవసరంగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. When we have to fear, ఎప్పుడు మనం భయపడాలా? if we don't follow God's word, దేవుని యొక్క వాక్యాన్ని మనం పాటించకపోతే we try to do our shortcut routes. మనకు షార్ట్ కట్స్ దగ్గర దారిలో మనం వెళ్తున్నట్లయితే We don't do search. We don't allow God's word to search in us. దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయాన్ని పరిశీలించడం మన అనుమతి ఇవ్వకపోతే Do just mentally we think this is correct. Then we do. We will be always in fearful, peaceful situation, unsatisfied condition. ఏదో మన మనసులో మనం అనుకొని ఈ విధంగా జీవించాలని అనుకున్నప్పుడు మన జీవితం ఎప్పుడు కూడా అసంతృప్తిగాను భయం కలిగించేదిగా ఉంటుంది. We have to allow God's word to go into our heart, our soul and mind to search. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మన ప్రాణాంత దేహాల్లో దూరినట్టుగా దాన్ని అనుమతించాలి. 119 Psalm chapter 119 130. కీర్తనలు 119 130. The entrance of your word gives light, it gives understanding to the simple. In my home, one of the toilet, if you come, you see these words: entrance of thy word give lights. నీ వాక్యం వెల్లడవుతూనే వెలుగు కలుగును అనేది నా ఇంట్లో ఒక చోట రాయబడింది. More than 10 years, I will most of the time I will see the word. అనేక సార్లు ఆ వాక్యాన్ని నేను చూస్తూ ఉంటాను. You and I, not knowing the God's word, will not help you. నీవు నేను కూడా దేవుని యొక్క వాక్యాన్ని కేవలం తెలుసుకోవడం ద్వారా అది ఏమాత్రం సహాయం చేయదు. We have to allow. First, we must come to Him, Lord. We must have the attitude. We must have, Lord, something may lack in me. I have not a meaningful Christian life. Search me, help me, and tell me what's the wicked way. How I can rectify. This will happen when you allow the God's word enter into your heart. కాబట్టి మనం మొదలుగా మన దేవుని సన్నిధికి వచ్చి దేవా నా జీవితం సరిగ్గా లేదు, నా క్రైస్తవ జీవితాన్ని సంపూర్ణంగా జీవించలేకపోతున్నాను, కాబట్టి నా హృదయంలో ఏమున్నదో పరిశోధించము అని మన దేవునికి ఆ యొక్క వైఖరితో వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం మన జీవితంలో అనుమతించినప్పుడు మనకు ప్రతిఫలం ఉంటుంది. God's word is very powerful. దేవుని వాక్యం ఎంత శక్తివంతమైనది. Hebrew chapter 4 verse 12 and 13. Anybody please read. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12-13. For the word of God is living and powerful, and sharper than any two-edged sword, piercing even to the divisions of soul and spirit, and of joints and marrow, and is a discerner of thoughts and intents of the heart. And there is no creature hidden from His sight, but all things are naked and open to the eyes of Him to whom we must give account. See here, so powerful scanning. చూడండి ఇక్కడ స్కానింగ్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో. There is better than the CT scanning or MRI. Soul and spirit can divide. Soul and spirit can go through, penetrate through. కాబట్టి ఇది సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ కంటే కూడా ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది. And అది tell you and me very clearly where we are. అది ప్రాణాత్మలను కీలను కూడా అన్ని కూడా విభజించుకుంటూ మనం ఏ విధంగా ఉన్నామని మనకు తెలియజేస్తుంది. But our problem, many times
we are not allowing the God's word to go in and penetrate to us. కానీ మనతో ఉన్న సమస్య ఏంటంటే మనకు అనేక సార్లు దేవునికి వాక్యాన్ని మన హృదయంలో చొచ్చుకోకుండా మనం అనుమతి ఇవ్వం. God's word is powerful. దేవుని వాక్యం అనేది శక్తివంతమైనది. No doubt. దాని సందేహం ఏమీ You లేదు. see, first of all, we see Isaiah. We read Isaiah chapter 6 verse 5. Anyone please read? యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం మనం ఎవరైనా చదవండి. Then said I, woe is me, for I am undone, because I am a man of unclean lips, and I dwell in the midst of the people of unclean lips. For my eyes have seen the King, the Lord of hosts. See here how troubled you and I think Isaiah is the greatest and holiest prophet. చూడండి, ఐజియా ఎంతో గొప్ప ప్రవక్త, పరిశుద్ధమైన ప్రవక్త. అతను కూడా అంతగా ఉనికిపోతున్నాడు. God revealed him so many things. అతనికి దేవుడు అనేక విషయాలు బయలుపరిచి ఉన్నాడు. Almost he pictured God given the revelation to record in his book 730 years before Jesus born in this world. యేసు ప్రభువు పుట్టక ముందు 730 సంవత్సరాల క్రితమే ఆయన గురించి ప్రవచనాన్ని ఆయనకి ఇచ్చి ఉన్నాడు. But when in the light he see God, how troubled he himself. కానీ వెలుగులో ప్రభువుని చూసినప్పుడు ఆయన ఎంతగానో భయపడేవాడుగా ఉంటున్నాడు. How much he is telling unworthy person. చూడండి, ఎంత అపవిత్రమైన వాళ్ళని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. We always have one problem. మనందరికీ ఒకటే సమస్య ఉంటుంది. We compare others. మన ఇతరులతో మనం I పోల్చుకుంటాం. am better than him. అతని కంటే నేను ఎంతో అధికుడిని, I am better than her. ఆమె కంటే నేను ఎంతో అధికురాలిని. This is the problem. ఇది మన సమస్య. So secondly, రెండోదిగా Ezekiel హెజ్కేలు గ్రంథం chapter 1 verse 28. 1:28. Ezekiel chapter 1:28. హెజ్కేలు గ్రంథం 1:28. Then their voice came from above, and formation that was over their heads. Whenever they stood, they let down their wings. 128 brother. 28. Sorry. Like the appearance of a rainbow in a cloud on a rainy day, so was the appearance of the brightness all around it. This was the appearance of the likeness of the glory of the Lord. See, some more. So when I saw it, I fell on my face, and see? I heard a voice of one speaking. This is a condition. చూడండి ఇక్కడ పరిస్థితి. When you see the God's word, దీనికి వాక్యాన్ని నువ్వు చూసినప్పుడు the God's word is a powerful light. ఎంతో శక్తివంతమైన వెలుగు. You and I, not only you and I, Ezekiel, he is also one of the great prophets. చూడండి, హెజ్కేలు కూడా గొప్ప ప్రవక్త. He cannot stand. అక్కడ నిలబడలేకపోయాడు. Definitely, if you allow, you and I, we allow God's word come into our life, we cannot stand. కాబట్టి తప్పకుండా నీవు నేను కూడా దేవునికి వాక్యాన్ని మొదలుగా అనుమతించేటదే మనం నిలబడలేము. But only the condition, if you want to grow, the glory, God's glory to be praised, to be honored through our life, this is the only way. నీవు నేను కూడా క్రైస్తవుగా ఎదగాలంటే దేవుని యొక్క నామము, దేవుని యొక్క మహిమ మనం చూడాలంటే ఇది ఒకటే మార్గం. We have to allow God's word go into our life. దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ప్రవేశించడానికి అనుమతించవలెను. This God's word can penetrate through our soul and spirit. ఈ యొక్క వాక్యము మనకు ప్రాణాత్మ దేహాలలో చొచ్చుకొని పోతుంది. There are many greatly godly men. They also come to the light. They come to know they cannot stand. అనేక మంది దైవజనులైన వారు ఇక దేవునికి వెలుగు చూసినప్పుడు అక్కడ నిలబడలేకపోయారు. Daniel. దానియేలు. We know Daniel life from the beginning to end. There is no spot. I see that there is no spot on him. దానియేలు జీవితం చూసినట్లయితే ప్రారంభం నుంచి అంతం కూడా ఎక్కడ కూడా ఒక్క మచ్చ కూడా లేని జీవితంగా So ఉంటుంది. good life, spiritual life, ఎంతో ఆత్మీయమైన జీవితం, meaningful life. అర్థవంతమైన జీవితం. He cannot stand. అతను కూడా నిలబడలేకపోయాడు. Read Daniel chapter 10 verse 8. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, Therefore I was left alone when I saw this great vision, and no strength remained in me, for my vigor was turned to failure in me, and I retained no strength. Sorry, no? Is it 10:8? Yes, One more time now. therefore I was left alone when I saw this great vision, and no strength remained in me. So okay, no strength. Here, when he completely no strength. చూడండి ఇక్కడ దానియేలు బలం లేని వాడిగా ఉంటూ ఉన్నాడు. So he allowed God's word to come in. దేవునికి వాక్యం రావటం అనుమతించున్నాడు. Come to know before God's word I cannot stand.
అతను తెలుసుకున్నాడు దేవునికి వాక్యం మీద నేను I have నిలవలేను. no strength to stand. అతని యొక్క బలం ఏమి లేదు. So we know there are many people recorded like this. They cannot stand. కాబట్టి ఆ విధంగా అనేక మంది దేవునికి వాక్యం ఎదుట నిలవలేని వారిగా Paul, చూస్తున్నాం. Apostle Paul, అపోస్తలుడైన పౌలు what he is telling ఆయన before చెప్తున్నాడు. his conversion. రక్షణ పొందకముందు ఆయన ఆ విధంగా I am Hebrew of Hebrew. నేను హిబ్రీయులలో హిబ్రీయుడు. No one can point me according to the law of God. ధర్మశాస్త్రం నుంచి నాలో ఎవరు కూడా తప్పు మోపలేదు. I led a very meaningful life. ఎంత అర్థవంతమైన జీవితాన్ని జీవించాను. He was very proud about his life. తన జీవితాన్ని బట్టి ఎంతో గర్వించేవాడుగా ఉంటున్నాడు. Because he is telling, I follow the 10 commandments. ఎందుకంటే నేను 10 ఆజ్ఞలు పాటించానని చెప్తూ ఉన్నాడు. What happened when he is on the way to Damascus? ఆయన దమస్కు మార్గంలో వెళ్ళినప్పుడు ఏం జరిగింది? Please read chapter 9, verse 3 to 5. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 3 to 5. 3 9. నుంచి 5 వరకు చదవండి. As he journeyed, he came near Damascus, and suddenly a light shone around him from heaven. Then he fell to the ground and heard a voice saying to him, Saul, Saul, why are you persecuting me? And he said, Who are you, Lord? And then the Lord said, I am Jesus, whom you are persecuting. It is hard for you to kick against the boards. Okay. See, after he come into this life, you know what he said? Sinner of, I am the most sinful man in this world. కానీ అతను ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఏమని చెప్పాడంటే పాపులలో ప్రధాన పాపులు అని చెప్పాడు. Before that he is having the opinion about himself, I am following the commandments. అంతకుముందు ఆయన నేను 10 ఆజ్ఞలను ఎంతో ఖచ్చితంగా పాటించావని వాటిని అభిప్రాయం లేదు. But finally he come to know the light. In the light he is telling, I am the sinner of, the great sinner of all. కానీ ఎప్పుడైతే ఆ వెలుగును చూచాడో అప్పుడు అంటున్నాడు నేను పాపులలో ప్రధాన పాపి. Greatest sinner of all. ప్రధాన పాపిని. So if really we want to examine and take part this bread and cup worthy manner, we have to allow God's word to go in our life. నిజంగా మన దేవుని వాక్యాలు పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బలలో పాల్గొనాలంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో అనుమతించాలా. Apostle John, అపోస్తలుడైన యోహాను he saw the vision in the Patmos. ఆ పద్మాసులో యొక్క దర్శనాన్ని చూసి He ఉన్నాడు. cannot stand. ఆసనం నిలవలేకపోయాడు. There are many godly people. అనేక మంది దైవజనులు When they see the God's word, దేవునికి వాక్యాన్ని వారు చూసినప్పుడు just now we say that it's God's word, light is almost same. ఇప్పుడు మనం చూసిన విధంగా వాక్యము వెలుగు రెండు కూడా ఒకటే. He cannot stand. అతను నిలబడలేకపోయాడు. So now God is chosen us. కానీ ఇప్పుడు దేవుడు మన ఎన్నుకుని ఉన్నాడు. He cleanses. మన పరిశుద్ధిపరిచి ఉన్నాడు. He opened our eyes. మన కన్నులు తెరిచి ఉన్నాడు. And he give us the light. మనకు వెలుగునిచ్చి ఉన్నాడు. And he is expecting us to live as a light to this world. ఇప్పుడు మన ఈ లోకానికి వెలుగుగా జీవించాలని మనం ఆయన కోరుకుంటూ ఉన్నాడు. Because of time I want to come to close. కాబట్టి సమయ భావం బట్టి నేను ముగించాలని కోరుకుంటున్నాను. Kindly read for me the Psalm chapter 19 verse 7 to 11 anyone. కీర్తనలు 19 7 నుంచి 11 వరకు చదవండి. The law of the Lord is perfect, reviving the soul. The statutes of the Lord are trustworthy, making wise the simple. The precepts of the Lord are right, giving joy to the heart. The commands of the Lord are radiant, giving light to the eyes. The fear of the Lord is pure, enduring forever. The ordinances of the Lord are sure and altogether righteous. They are more precious than gold, than much pure gold. They are sweeter than honey from the comb. By them is your servant warned. In keeping them, there is great reward. This is true in your life and my life when we allow God's word go into our life. దేవుని యొక్క వాక్యం మన జీవితంలో మనం అనువదించినప్పుడు ఈ వాక్యం అనేది నీ జీవితంలో నా జీవితంలో ఎంతో సత్యవంతంగా ఉంటుంది. We know some of the great people live for Christ. చూడండి అందుకే కొంతమంది గొప్ప వారు దేవుని కొరకు జీవించి ఉన్నారు. Bhakt Singh, one of the meaningful testimony. వారిలో ఒక సహోదరు భగత్ సింగ్ గారు ఒక ఎంతో అర్థవంతమైన సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. In India and later in the rest of the world. ఆయన మొదట భారతదేశంలో తర్వాత ప్రపంచవ్యాప్తంగాను. And the same time when brother Bhakt Singh in India, another brother in China also he lived for the Lord. It's a great testimony for the Lord. భగత్ సింగ్ గారు ఇండియాలో ఉన్నప్పుడు అదే సమయంలో చైనా దేశంలో కూడా ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన కూడా ఎంతో గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. Watchman Nee. వాచ్మన్ ఆయన పేరు. And another brother, he's in the Europe,
he also lived for the Lord, and his name is Austin Spark. మరి యొక్క సహోదరుడు ఐరోపా ఖండంలో ఆయన కూడా దేవుని కొరకు సాక్షిగా ఉన్నాడు. ఆయన పేరు ఆస్టిన్ స్పార్క్. All of them, they wrote a book. వారందరూ కూడా పుస్తక గ్రంథం You రచించినారు. can read their books. It's very meaningful books. ఆ పుస్తకం చదవండి, ఎంత అర్థవంతమైన పుస్తకాలు. They met together in France, if I'm not mistaken. Even Wow. by Boxing, Watchman Nee, and also by the Austin Park. These three of them, they like-minded. They met together. ఈ విధంగా సహోదరు ఆస్టిన్ పార్క్, సహోదరు భగత్ సింగ్ గారు, సహోదరుడు వాచ్మన్ ఈ ముగ్గురు కూడా ఒకసారి కలుసుకొని ఫ్రాన్స్ దేశం కలుసుకొని The ఉన్నారు. brother who was in the meeting, we heard, myself and Daniel, when we went to Germany. ఈ యొక్క మాటలని నేను సహోదరు డానియల్ గారు ఆ జర్మన్ దేశంలో మీటింగ్కి వెళ్ళినప్పుడు ఈ మాటలు మేము విని ఉన్నాము. He told very clearly, I met these three brothers together. He shared the testimony. అక్కడ ఒక సహోదరుడు సాక్ష్యాన్ని పంచుకోండి. ముగ్గురి సహోదరులతో కలిసిన అనుభవం ఉన్న ఒక సహోదరుడు తన సాక్ష్యాన్ని పంచుకోండి. So, especially by the Watchman Nee live, there is a sister missionary from America, was in China at that time. వాచ్మన్ యొక్క జీవితంలో ఒక సహోదరు మిషనరీగా అమెరికా నుంచి చైనాకి ఆ సమయంలో వచ్చి ఉన్నది. I'm just telling how Watchman Nee was light up. ఏ విధంగా వాచ్మన్ ని వెలుగు పొందాడో అది మీకు తెలియజేయాలనుకుంటున్నాను. How he became a light to many Christians. ఏ విధంగా ఇతడు అనేక మంది క్రైస్తవులకు అతను వెలుగుగా మారాడు. It's happened with a small, simple testimony. అదొక చిన్న సాధారణ సాక్ష్యం ద్వారా ప్రారంభమైంది. The sister, very faithful sister, her name is Parker, I think, Margaret E. Barber. మార్గెట్ ఈ బార్బర్ అనే ఒక సామాన్యమైన స్త్రీ ద్వారా సాక్ష్యం She ప్రారంభమైంది. was a missionary from America. అమెరికా దేశం నుంచి వచ్చిన ఒక మిషనరీ. Watchman Nee, no, he is a young man at the time. ఆ సమయంలో వాచ్మన్ ని అవనస్తుడు. She is a elderly woman. ఈమె పెద్ద పెద్ద స్త్రీ. He used to visit the sister. కాబట్టి పెద్ద ఆమె ఆమె దగ్గర చూడటానికి ఆయన వెళ్ళేవాడు. After the conversion, Watchman Nee having a lot of desire to serve the Lord. రక్షణ పొందిన తర్వాత వాచ్మాన్కి దేవుని సేవించాలంత కోరిక ఉండేది. Share the gospel to many and bring to Christ. అనేక మందికి సువార్త చెప్పడం, వారి దేవుని దగ్గర Going తీసుకురావడం, here, going there. He did want to do many things. దేవుని కోసం అనేక విషయాలు చేయాలని కోరుకునేవాడు. Then he come to the sister and share his desire. తన యొక్క కోరికని యొక్క సహోదరు దగ్గరికి వచ్చి తను పంచుకున్నప్పుడు, But the sister did not encourage what his desire, all this. She hear, but she did not encourage. Oh, he did very good, or she did not praise him. ఆ సహోదరి యొక్క ఆయన యొక్క కోరికలు విన్నప్పుడు ఆమె విన్నది కానీ అతను ఏమాత్రము ప్రోత్సాహపరచలేదు, కానీ మెచ్చుకోలేదు. She told, you give your life to the Lord, God will help you. She some kind of advice she gave. ఆమె ఏ విధంగా జవాబు చెప్పిందంటే, నీవు నీ జీవితాన్ని దేవునికి అప్పచెప్పుకో, దేవుడు నీ జీవితాన్ని నడిపిస్తాడు. But the Watchman Nee is a bit sad. And I'm telling, I'm doing for the Lord so many things, but she is not praising me. Praising me. వాచ్మన్ ని ఏమాత్రం విచారపడ్డాడు, ఎందుకంటే నేను చెప్పినప్పుడు ఆమె ఏమాత్రం సంతోషపడలేదని చెప్పి ఆమె కొంచెం బాధ వేసింది. But after that, one time happened to see her Bible. ఆ తర్వాత ఒకసారి ఆమె బైబిల్ గ్రంథాన్ని ఆయన చూశారు. The Watchman Nee opened her Bible and saw her Bible in the first page. ఆ యొక్క బైబిల్ ఆమె యొక్క బైబిల్ గ్రంథంలో మొదటి పేజీని వాచ్మన్ ని In the first page, she written this way. ఆ యొక్క బైబిల్ గ్రంథంలో మొదటి పేజీ మీద ఈ విధంగా రచించింది. Lord, I did not like anything for me. దేవా, నా కొరకు నేను ఏది కూడా ఇష్టపడను. This is the word he read. ఆమె రాసింది ఆ బైబిల్ గ్రంథంలో మొదటి మాట. That's all. అంతే. The Watchman Nee read this way. See, oh, she is living this kind of life. అది చూడంగానే వాచ్మన్ ని అనుకున్నాడు, ఆహా, ఈమె ఈ విధంగా జీవిస్తుంది అనమాట. So she fully given to the Lord her life. కాబట్టి ఆ జీవితం అంతా కూడా ఆమె దేవునికే ఇచ్చివేసింది. That should be in my life happen. కాబట్టి అది కూడా నా జీవితంలో జరగాల. So these are the people like the Margaret E. Barber. These kind of people can light up Watchman Nee life. కాబట్టి ఈ మార్గరెట్ ఈ బార్బర్ అనే ఈ యొక్క స్త్రీ లాంటి వారు వాచ్మెన్ లాంటి వారిని వెలిగించేవారుగా ఉన్నారు. You and I, we have so much desire about ourselves. నీవు నేను మాకు కూడా మన మీద మనకు ఎన్నో కోరికలు ఉంటాయి. Self-centered life. అది మన యొక్క వ్యక్తిగత స్వయం కేంద్రీకృత జీవితం. But this word we can see there is no self-centered life.
కానీ ఇక మాటల్లో అక్కడ ఏమాత్రం తన గురించి ఏమాత్రం ఆశ లేదు. No desire for herself. ఆమె మీద ఆమెకు ఏమాత్రం కోరికలు లేవు. And pray for that. దాని కొరకు ఆమె ప్రార్థన Lord, చేస్తుంది. take away any desire for me. నేను ఆ విధంగా ప్రార్థన చేస్తాను, దేవా నాలో ఉన్న కోరికలు కూడా తీసివేయి. Willing to give herself completely. ఆమె తన జీవితాన్ని కూడా దేవునికి అప్పగించుకుంది. This kind of people only can light up others. ఇటువంటి వారు మాత్రమే ఇతరులను వెలిగించగలరు. This is the meaning what Lord Jesus Christ say. We read one more time and we go for the break of bread. Matthew chapter 5. ఇదే యేసు ప్రభువు మీరు లోకానికి వెలుగు అంటే చెప్తున్నారు దానికి అర్థం. 14 and 15. యోహాను సువార్త 5వ అధ్యాయము 14-15. You are the light of the world. A city that is set on a hill cannot be hidden. Nor do they light a lamp and put it under the basket, but on a lampstand, and it gives light to all who are in the house. We will give light up to 16, brother. Let your light so shine before man that they may see your good works and glorify your Father in heaven. We can give light to others, and not only that, God's name will be glorified. మన ఇతరులకు వెలిగేయటం మాత్రమే కాదు కానీ దేవుని యొక్క నామం మహిమపరచబడిగా ఉంటుంది. Through your life and my life, God's name will be glorified. నీ జీవితం ద్వారా నా జీవితం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. That is the ultimate goal for every Christian. ప్రతి క్రైస్తవుని యొక్క గమ్యము అదే. May God help us, you and me, to allow God's word to go into our life, and we may shine for Him, and through the light we may bring glory and honor to Him. దేవుడు నీ జీవితంలో నా జీవితంలో దేవుని యొక్క వాక్యం మనలో ప్రవేశించి మనం అందించడానికి సహాయం చేయను గాక. తద్వారా మనం ఇతరులకు వెలిగించేవారుగాను దేవుని నామమును మహిమపరిచే వాళ్ళగాను ఉండాలి. May God help us. దేవుడు మనకు సహాయం చేయగలరు. Just 2 minutes in silence and ask God to